హాయ్ హలో అండి, మేము శ్రీని బ్లాగ్స్. వాళ్ళ వీడియో వచ్చేసి ఏంటంటే ఎల్లో అజంతా ఎల్లోరా గృహల మేకలు చూడండి భలే ఉన్నాయి. ఇదిగోండి ఎల్లోరా గృహాలకు అయితే వచ్చేసాం. సో లొకేషన్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఎంత బాగుందో. అదిగోండి గృహలో ఫస్ట్ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది. ఇదిగోండి టికెట్ అయితే తీసుకున్నాం. పర్ హెడ్ అయితే 40 రూపీస్ తీసుకున్నారు. పదండి వెళ్ళిపోదాం. అసలు వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. నేషనల్ ఫ్లాగ్ చూడండి అసలు ఎగిరితే ఎంత అందంగా ఉంటుందో. అదండి వెళ్ళిపోదాం. దారిలో వెళ్ళే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వండి. వీళ్ళు పెట్టినవి అసలు ఇన్స్ట్రక్షన్స్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. వాళ్ళు ఏమైనా ముట్టుకోవద్దు అంటే అసలు ముట్టుకోమాకండి గైస్. గృహాల దగ్గరికి అయితే వచ్చేసాం. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో గైస్. గైడ్ ఏమైనా కావాలంటే అదిగోండి అటు సైడ్ వెళ్తే గైడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉంటుంది. పర్ పర్సన్ ఎంత ఉంటుంది, అంత ఎంత అయితే చెప్తారో అంతకు మాట్లాడుకొని మనం అయితే అసలు వాళ్ళది వెళ్ళాలి. సరే పదండి మనం అయితే గృహాల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అదిగోండి జనాలు చూడండి ఎంత మంది అయితే ఉన్నారు. అసలు చూడండి ఎంత మంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ. గైస్ గృహాల దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత మంది జనాలు అయితే ఉన్నారు. పదండి లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. పదండి. అసలు చూడండి ఏ సెట్లు ఉన్నాయో. పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. అసలు తలుపులు చూడండి. అసలు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఈ తలుపులు ఒకటే అట్రాక్టింగ్ అనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే అసలు చూడండి. వావ్ అసలు వావ్. అసలు వీటి చరిత్ర ఏంటో తెలుసుకోవాలి కానీ చాలా ఉందండి. వావ్ చాలా మంది అయితే ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకుంటున్నారండి.
అసలు పైన కూడా దారి ఉంది. గబ్బిలాలు చూడండి, చూడండి పైకి కూడా వెళ్దాం ఒకసారి. గైస్ చూడండి, దీని చరిత్ర ఏంటనేది మనకే తెలియదు, అందుకే నేనేం చెప్పట్లేదు. మ్యూజిక్ కానీ ఏమైనా అయితే యాడ్ చేసేద్దాం, ఓకేనా. అసలు ఎలిఫెంట్స్ అన్ని భలే ఉన్నాయండి, చూడడానికి మాత్రం తిరిగిపోయినాయి. అసలు చూడండి, చిన్న చిన్న డోర్లు. ఈ కేవ్స్ మాత్రం అదిరిపోయినాయండి అసలు. వావ్. అయితే వెళ్దాం ఇప్పుడు. చూడండి, దానికి ఊడితే అతుక్కుంటే రాదండి, తొందరగా పట్టుకొని ఉండాలి కదా. పైకి ఎక్కాలా? వెళ్దామా? ఈ పైకి ఎక్కుతాం, అలా ఇంకా పైకి ఎక్కుతాం, గుడి పైకి. ఈ లోపల గోడలు ఉంటాయి, పైకి ఎక్కితే అది దిగితే మొత్తం అలా వచ్చింది. ఇట్లా ఉండాలి, తలకొచ్చున్నారు. ఇంకా ఇందాక అటు ఉన్నాం కదా, ఇప్పుడు అదంతా తిరిగి ఇటు నుంచి ఇటు వచ్చాము. సేమ్ ఇందాక ఉన్న విగ్రహం లాంటిది ఇక్కడ కూడా ఉంది విగ్రహం అన్న. మనకి 20 రూపాయల కాగితం మీద ఉంటుంది కదండి బొమ్మ, అది ఇదే, ఇదిగోండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దామండి, ఎందుకంటే మేము ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి. దాంతో ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తాం. ఇంక పైకి వెళ్ళి నార్మల్గా చూసి వీడియో తీయకుండా ఆపేద్దాం ఇంకా, ఎందుకంటే మేము మళ్ళీ వేరే గుళ్ళకి వెళ్ళాలి. అందుకే ఈసారి వచ్చినప్పుడు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఈ ఎల్లోరా గృహలు చూడండి, ఎన్నో రకాలైన క్రిస్టల్ స్టోన్స్ ఉన్నాయి, చూసారు కదా. కావాలితే కొనుక్కోవచ్చు, ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇవన్నీ. గైస్ ఈ వ్లాగ్ని అయితే ఈ వీడియోతో ఎండ్ చేసేద్దాం, ఎందుకంటే మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయలేకపోయా, ఎందుకంటే టైం అనేది సరిపోలేదు మనకి. క్లోజింగ్ టైం అనేది 6 దాకా అంట, 6తో క్లోజ్ అంట మొత్తం ఇక్కడ. సో ఏమనుకోమాకండి గైస్, సారీ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ వీడియోని కంప్లీట్గా 1 డే ఉండి మరి ఎక్స్ప్లోర్ చేస్తా. కానీ మహారాష్ట్ర వస్తే కానీ కన్ఫర్మ్ ఈ కేవ్కి అయితే వచ్చేసి విజిట్ చేయండి ప్లీజ్. Like, do, share and subscribe. Thank you.